సునాదస్వరము మార్చ్ 22. భయపడకుము, నీవు సిగ్గుపడనక్కరలేదు, అవమానమును తలంచకుము. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 4వ వచనం. మరి కొన్నిసార్లు మనం చేసిన పొరపాట్లను బట్టి, మన అవిధేయత స్థితిని బట్టి మనము కొన్ని విషయాల్లో భయపడుతుంటాము, సిగ్గుపడుతుంటాం, అవమానమని తలస్తాం. కొన్నిసార్లు మనం ఏమి తప్పు చేయకపోయినప్పటికీ కూడా వ్యతిరేకమైన పరిస్థితులు ఎదుర్కోవచ్చు, నిందలు, అవమానాన్ని మనం పొందుకోవచ్చు. అయితే దేవుడు ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు, భయపడకు, నీవు సిగ్గుపడరక్కర్లేదు, అవమానాన్ని తలంచొద్దని చెప్తున్నాడు. ఎందుకంటే మన దేవుడు మన సిగ్గుని, మన అవమానాన్ని అన్నీ కూడా తొలగించి ఘనతనిచ్చే దేవుడు. అందుకే యెషయా గ్రంథం 61వ అధ్యాయం 7వ వచనం రాయబడింది, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను నేను ఇస్తానని చెప్తున్నాడు. ఎక్కడ అవమానాన్ని, నిందను మనం పొందుకుంటామో అక్కడే ఆయన మనకు ఘనతనిచ్చే దేవుడు, రెట్టింపుగా దీవించే దేవుడు. కాబట్టి మనకున్న ప్రతి పరిస్థితిలో ఆయనను ఆశ్రయించి ఆయన నుండి విడుదల పొందుకుంటాం. మరి కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13 నుండి 15 వచనాలు చదివినప్పుడు అక్కడ యేసుక్రీస్తు ద్వారా మనం పొందుకునే విజయం గురించి రాయబడింది. మనం అవిధేయత స్థితిలో, అపరాధంలో పడిపోయినప్పుడు, మనకు వ్యతిరేకంగా మరి రుణములు, పత్రములన్నీ ఉన్నప్పుడు వాటన్నిటినీ కూడా మేకులతో సిలువకు ఆయన కొట్టి ఆ చేయివ్రాతను అన్నీ తుడిసివేసి అడ్డముగా ఉన్న అపరాధాలన్నీ క్షమించి మనలను జీవింపచేసే దేవుడు. మరి శత్రువునంతా కూడా మరి నిరాదాయుడిగా చేసి మనలను సిలువ ద్వారా జయోత్సాహంతో నడిపించే దేవుడు. మరి యేసుక్రీస్తు ద్వారా మనకున్న అపరాధములు, నిందలు, అవమానం ఏదున్నా, వ్యతిరేకంగా ఉన్న పత్రాలైనా అవన్నీ కూడా ఆయన సిలువలో తన రక్తంలో కడిగి మనల్ని క్షమించి మనల్ని జయోత్సాహంతో నడిపించే దేవుడు. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదరా, దేని విషయంలో కూడా భయపడొద్దు, సిగ్గుపరచబడము, అవమానమని తలంచొద్దు. యేసుక్రీస్తు రక్తంలో మనకందరికీ విమోచన, విడుదలుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితి అయినా, ఎటువంటి పాపపు స్థితి అయినా ఆయనను ఆశ్రయించినప్పుడు ప్రతిదీ కూడా ఆయన క్షమించి మనలను ఆయన బిడ్డలుగా చేసుకొని మనల్ని జయోత్సాహంతో నడిపించే దేవుడు. కాబట్టి విశ్వాసంతో ఆయనను ఆశ్రయించి ఆయన ద్వారా ఘనతను పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు తండ్రి. మమ్మల్ని భయపడొద్దు, సిగ్గుపడనక్కర్లేదని, అవమానాన్ని తలంచదని ఇచ్చిన గొప్ప వాగ్దానం కొరకే వందనాలు. అందరినీ దీవించి ఆశీర్వదించండి. ఎక్కడ నింద, అవమానం ఉందో తండ్రి, అక్కడ రెండంతలుగా ఘనతను దయచేసి యేసుక్రీస్తు ద్వారా, సిలువ ద్వారా మాకు అత్యధిక విజయాన్నిచ్చి మమ్మల్ని దీవించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.